మహబూబ్ నగర్ లో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. పట్టపగలే కళ్ల ముందే అక్రమంగా ఇసుక తవ్విపోస్తూ ఉన్నా, పదుల కొద్దీ లారీల్లో తరలిపోతున్నా ఇదేంటని ఎవరూ అడగరు. ఉన్నతాధికారులెవరూ పట్టించుకోరు. దాంతో డోంట్ కేర్ అంటున్నారు ఇసుక మాఫియా. ఇప్పుడు కొత్త కొత్త ప్లాన్లతో సర్కారు ఖజానాకు గండి కొడుతున్నారు. పాలమూరు జిల్లాలో ఇసుక మాఫియా బరితెగించింది. నోరెత్తి ప్రశ్నించేందుకు ఎవరూ సాహసించరు. ఇసుక తవ్వకాలపై ఆ స్థాయిలో పాలమూరులో పవర్ఫుల్ కంట్రోల్ నడుస్తోంది. ఇసుక తవ్వకాలకు అనుమతి ఒకరిదైతే తెర వెనుక ఉండి దందా నడిపేది మరొకరు. మహబూబ్ నగర్ జిల్లాలో కొనసాగుతున్న ఇసుక అక్రమ రవాణాపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇసుక మాఫియా వెనుక ఉన్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఎస్పీకి ఆదేశాలు జారీ చేసింది. పోలీసు శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలకు తావివ్వకుండా పనిచేయాలని మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీకి హైకోర్టు సూచించింది. పాలమూరు జిల్లాలో ఇసుక మాఫియా ఆగడాలు రాష్ట్ర రాజధాని స్థాయిలో మారుమోగుతున్నాయి. సాక్షాత్తు హైకోర్టు న్యాయస్థానమే అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసిందంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు. ఇసుక మాఫియా బారిన పడ్డ బాధితులు హైకోర్టును ఆశ్రయించడంతో దీనిపై సమగ్ర విచారణ జరిపించి నివేదిక ఇవ్వాలని జిల్లా ఎస్పీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అడ్డాకుల, కొత్తకోట, గద్వాల్, దేవరకద్ర, కల్వకుర్తి, మక్తల్ ప్రాంతాల్లో ఇసుక మాఫియా బాధితులు ఉండగా ఒక్కో మండలానికి ఒక్కో సర్కిల్ ఇన్స్పెక్టర్కు విచారణ బాధ్యతలు అప్పగించారు. దీని వెనుక ఇసుక మాఫియా వెనుక ఉన్న అసలు సూత్రధారులు కానివ్వండి, లోకల్ పొలిటీషియన్స్ మద్దతు కానీ వారిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. మహబూబ్ నగర్ జిల్లా నుంచి వివిధ ప్రాంతాలకు ఇసుకను తరలిస్తున్నారు. మరికొంతమంది కర్ణాటకలోని బేదరకు ఇసుకను తరలిస్తున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా ఇసుకని తవ్వేస్తున్నారు. తవ్విన ఇసుకను రాత్రి వేళల్లో వందలాది లారీల ద్వారా తరలిస్తున్నారు. ఇంత జరుగుతున్న అధికారులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. ఓవర్లోడ్ పేరిట అక్కడక్కడ మాత్రమే లారీలను పట్టుకుంటున్నారు. తుంగభద్ర నది సరిహద్దులోనైతే ఇసుక అక్రమ రవాణాకు అంతే లేదు. గత 2-3 సంవత్సరాలుగా పెద్దవాగు పైన ఉన్నటువంటి ఇసుక చాలా శ్రేష్టమైనదిగా ఉండడం వలన దీన్ని హైదరాబాద్ వాళ్ళ కన్నుబడడం వలన పెద్ద ఎత్తున ఇసుక తరలించడానికి దీనిపైన పెద్ద ఎత్తున చర్య ఇటు జిల్లా పోలీస్ యంత్రాంగం కానివ్వండి, అదేవిధంగా రెవెన్యూ యంత్రాంగం కూడా చర్య తీసుకోవాలని. శాండ్ మాఫియాకు ప్రజాప్రతినిధుల అండదండలు బాగానే ఉన్నాయి. వారి సహకారంతోనే ఇసుక రవాణా కొనసాగుతున్న అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. దాంతో ఇసుక అక్రమ రవాణాపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇసుక మాఫియా వెనుక ఉన్న రాజకీయ నేతలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఎస్పీకి ఆదేశాలు జారీ చేసింది.